అందరికీ నమస్కారం అండి. హిందూ సంప్రదాయంలో దేవుళ్ళు దేవతలతో పాటు చెట్లను పుట్టలను కూడా పూజిస్తూ ఉంటారు. కొన్ని చెట్లను పూజించినట్లయితే సకల శుభాలు కలుగుతాయని చెప్తూ ఉంటారు. అలా పూజించే చెట్లలో రావి చెట్టు చాలా ప్రధానమైనది. రావి చెట్టుని పూజించి రావి చెట్టు కింద దీపం పెట్టినట్లయితే సకల శుభాలు కలుగుతాయని, కోరిన కోరికలు నెరవేరుతాయని పెద్దలు చెప్తుంటారు. అయితే నిజంగానే రావి చెట్టు కింద దీపం పెట్టినట్లయితే ఫలితాలు వస్తాయా, అసలు రావి చెట్టు కింద ఎందుకు దీపం పెట్టాలి, మొదలైన అనేక విషయాలను ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. ముందుగా ఒక చిన్న రిక్వెస్ట్ అండి. మీరు కనుక మొదటిసారి మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. ఇక లేట్ చేయకుండా రావి చెట్టు కింద ఎందుకు దీపం పెట్టాలి, అసలు రావి చెట్టు యొక్క ప్రాముఖ్యత ఏంటి, ఈ విషయాలన్నీ ఇప్పుడు మనం తెలుసుకుందాము. రావి చెట్టుని పూజిస్తే ఎంతో మంచిదని మన పెద్దలు చెప్తూ ఉంటారు. రావి చెట్టుని పూజించినట్లయితే నిజంగానే మంచి జరుగుతుందా, అసలు రావి చెట్టుని ఎందుకు పూజ చేయాలి, ఇలాంటి సందేహాలు చాలామందికి కలుగుతూ ఉంటాయి. రావి చెట్టు ప్రకృతిలో ఉన్న ప్రాచీనమైన వృక్షాలలో ఒకటి. పురాణాలలో ఈ వృక్షాన్ని గురించి ప్రస్తావన చెప్పబడి ఉంది. రావి చెట్టుని విష్ణు స్వరూపంగా పూజిస్తారు. ఈ రావి చెట్టుని అశ్వత్థ వృక్షము అని కూడా అంటారు. విష్ణు స్వరూపంగా భావించే ఈ వృక్షాన్ని పూజించినట్లయితే అఖండ పుణ్యం లభించడమే కాకుండా జన్మజన్మల పాపాలు కూడా నాశనమైపోతాయి. రావి చెట్టు యొక్క మొదటిలో విష్ణువు, కేశవుడు, నారాయణుడు, ఆకులలో హరి, రావి పండ్లలో సర్వదేవతలు నివసిస్తారు. సాక్షాత్తు విష్ణు స్వరూపంగా భావించే రావి చెట్టుని ఎవరైతే పూజిస్తారో వారికి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం కూడా లభిస్తుంది. శనివారం కానీ మంగళవారం కానీ రావి చెట్టుకి పాలు, నీళ్లు, బెల్లము కలిపి రావి చెట్టు మొదట్లో పోసి ప్రార్థన చేయాలి. ఇలా చేస్తే ఆర్థిక సమస్యలన్నీ కూడా దూరమైపోతాయి. మీరు చేసే ప్రతి పని విజయవంతంగా పూర్తయి ధనం బాగా సంపాదించడం జరుగుతుంది. రావి చెట్టుకు పూజలు చేసి చుట్టూ ప్రదక్షిణాలు చేసినట్లయితే సంతానము కలుగుతుంది. అలాగే వివాహం కాని వారు రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేసినట్లయితే త్వరలో వివాహం జరుగుతుంది. రావి ఆకులో దేవతలు నివసిస్తారు కాబట్టి ఏదైనా మంచి రోజు మీ పర్సులో రావి ఆకును పెట్టుకున్నట్లయితే పర్సు ఎప్పటికీ ఖాళీగా ఉండదు. రావి చెట్టు ఆకులను తీసుకొచ్చి దానిపైన మట్టి ప్రమిద ఉంచి నువ్వుల నూనెతో పూజా గదిలో దీపం వెలిగిస్తే పూర్వజన్మల పాపాలు తొలగిపోతాయి. ఇంట్లో పేదరికము తొలగిపోయి లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఒక రాగి చెంబులో గంగాజలాన్ని పోసి అందులో కొన్ని రావి ఆకులు వేసి పూజా గదిలో ఉంచి పూజించాలి. ఇలా చేస్తే కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. రావి చెట్టుని విష్ణు స్వరూపంగా, వేప చెట్టుని లక్ష్మీ స్వరూపంగా భావించి ప్రదక్షిణాలు చేస్తారు. ఈ వృక్షాలను పూజించటం వల్ల దాంపత్య దోషాలు తొలగిపోతాయి. భార్యాభర్తల మధ్య ఎలాంటి గొడవలు లేకుండా అన్యోన్యంగా ఉంటారు. ఈ చెట్టులో అణువణువు కూడా నారాయణ స్వరూపమే అని శాస్త్రాల్లో కూడా చెప్పబడింది. రావి చెట్టు నీడలో నిలబడినట్లయితే శనిదోషం తొలగిపోతుంది. పూర్వజన్మ కర్మలను రావి చెట్టు తొలగిస్తుంది అనటంలో ఎలాంటి సందేహము లేదు. మీరు పుట్టిన వారాన్ని బట్టి రావి ఆకు మీద దీపం వెలిగించినట్లయితే జీవితంలో ఉండే కష్టాలన్నీ తొలగిపోతాయి. సోమవారం పుట్టిన వారు 3 రావి ఆకుల మీద నువ్వుల నూనెతో దీపం వెలిగిస్తే మంచిది. మంగళవారం పుట్టిన వారు 2 ఆకుల మీద దీపం వెలిగించాలి. బుధవారం రోజు పుట్టిన వారు 3 ఆకుల మీద దీపం వెలిగించాలి. గురువారం పుట్టిన వారు 5 ఆకుల మీద దీపం వెలిగించాలి. శుక్రవారం పుట్టిన వారు 6 ఆకుల మీద దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. శనివారం పుట్టిన వారు 9 ఆకుల మీద, ఆదివారం పుట్టిన వారు 12 ఆకుల మీద దీపాలు వెలిగించాలి. 11 రావి చెట్టు ఆకులను తీసుకొని వాటిని శుభ్రం చేసి గంధంతో శ్రీరామ అని రాసి వాటిని మాలలా తయారు చేసి హనుమంతుని మెడలో వేయాలి. ఇలా చేయటం వలన మీ ఇంట్లో డబ్బుకి ఎలాంటి లోటు లేకుండా ఉంటుంది. శనివారం రోజు రావి చెట్టు కింద ఆవు నెయ్యితో దీపం వెలిగిస్తే మీకు ఏర్పడిన అనేక సమస్యల నుంచి బయటపడిపోవచ్చు. రావి ఆకులను దిండి కింద పెట్టుకుని నిద్రించినట్లయితే పీడకలలు రాకుండా మంచి నిద్ర పడుతుంది. అలాగే అప్పుల బాధలు కూడా తొలగిపోతాయి. ఎలాంటి అనారోగ్య సమస్యలున్నా చిటికలో పటాపంచలైపోతాయి. అప్పుల బాధతో సతమతమయ్యేవారు, అనారోగ్య సమస్యలతో బాధపడేవారు ఇంటి కింద రావి ఆకునే పెట్టుకుని నిద్రించినట్లయితే చాలా మంచిది. శనివారం రోజు రావి చెట్టుకి నీటిని సమర్పిస్తే లక్ష్మీదేవి యొక్క అనుగ్రహము లభిస్తుంది. రావి చెట్టుని చాలా అద్భుతమైన చెట్టుగా చెప్పటం జరుగుతుంది. రావి చెట్టు ఆక్సిజన్ను విడుదల చేస్తుంది. మానవులకు అవసరమైన ఆక్సిజను రావి చెట్టు చాలా ఎక్కువగా రిలీజ్ చేస్తుంది. ఒక వ్యక్తి ఆరోగ్యంగా లేకపోయినట్లయితే రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణాలు చేయటం వల్ల
అనారోగ్య సమస్యలన్నీ కూడా దూరమైపోతాయి. రావి చెట్టుని దైవవృక్షంగా భావించి పూజ చేయటము, ప్రదక్షిణాలు చేయటం జరుగుతుంది. కానీ రావి చెట్టు మాత్రము ఇంటి ఆవరణలో పెంచుకోకూడదు. ఇది చాలా అశుభంగా చెప్పబడుతుంది. ఇంట్లో రావి చెట్టుని పెంచుకున్నట్లయితే అది పితృదోషానికి దారితీస్తుంది. పొరపాటున ఇంటి సమీపంలో గనక రావి చెట్టు ఉన్నట్లయితే వెంటనే దాన్ని తీసేయాలి. ఎవరి జాతకంలో అయినా ఏవైనా దోషాలున్నట్లయితే అవి తొలగిపోవాలంటే ప్రతి నెల అమావాస్య రోజున రావి చెట్టుకి 7 సార్లు ప్రదక్షిణాలు చేస్తే జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి. ఆదివారం మాత్రము ఎలాంటి పరిస్థితుల్లో రావి చెట్టుని తాకకూడదు. రావి చెట్టుని పూజ కూడా చేయకూడదు. ఎందుకంటే లక్ష్మీదేవి సోదరి అయిన జ్యేష్ఠాదేవి ఆదివారం రోజు రావి చెట్టులో నివాసం ఉంటుంది. అందువలన ఎలాంటి పరిస్థితుల్లో రావి చెట్టుని పూజించకూడదు. ఎలాంటి పరిస్థితుల్లో ఆదివారము రావి చెట్టును పూజించకూడదు. మనం ఎన్నిసార్లు తీసేసిన రావి చెట్టు పదే పదే ఇంట్లో గనక మొలుస్తూ ఉన్నట్లయితే ఆ ఇంట్లో కుటుంబంలో కలవరము, విభేదాలు మొదలవుతాయి. శాస్త్రాల ప్రకారము విష్ణువు రావి చెట్టు మూలలో ఉంటాడు. అలాంటి పరిస్థితిలో రావి చెట్టును పెకిలించినట్లయితే విష్ణువుని ఇంటి నుంచి బయటికి పంపటమే అవుతుంది. అందువలన పెళ్లి కాని అమ్మాయి చేత రావి చెట్టును తీయించి వేరే ప్రదేశంలో నాటాలి. అటువంటి పరిస్థితిలో చెట్టు పెరిగే కొద్దీ మీ ఇంట్లో ఆనందం కూడా పెరుగుతుంది. జన్మజన్మల పాపాలు తొలగిపోవాలంటే ఏదైనా దేవాలయంలో రావి చెట్టు చుట్టూ 108 ప్రదక్షిణాలు చేయాలి. అలా ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఓంకారం జపిస్తూ ప్రదక్షిణాలు చేస్తే కోరిన కోరికలు నెరవేరుతాయి. రావి చెట్టుకి ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ప్రదక్షిణాలు చేసినట్లయితే మంచి ఫలితాలు లభిస్తాయి. రావి చెట్టు చుట్టూ ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఓం నమ శివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని జపిస్తూ ప్రదక్షిణాలు చేస్తే మంచి ఫలితాలు లభిస్తాయి. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేషన్ చేసుకుంటే మేము పెట్టే వీడియోలన్నీ కూడా మీకు ముందుగానే నోటిఫికేషన్గా వస్తాయి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం.